హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈ మధ్య చిరుతిళ్ళంటే బయట తెచ్చుకొని తినటం అయిపోతుంది కదా! అట్లా కాకుండా బూందీ మిఠాయి, బూందీ 4 కప్పుల శనగపిండితో ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ 2 రకాల చిరుతిళ్ళు ఒక స్వీట్, ఒక హాట్ ఐటెమ్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అరకప్పు బియ్యాన్ని నానబెట్టుకొని ఒక 2 గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4 కప్పుల శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఈ కొలుచుకున్న శనగపిండిలో కొద్దిగా ఉప్పు, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు వేసుకొని ఈ వీడియోలో చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ పలుచగా అయిపోతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. సో జాగ్రత్తగా నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండితో బూందీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వీడియో మొత్తం చూసి మీకు బాగా నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ని కూడా చెక్ చేయండి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని వడపోసుకొని పాకం పట్టుకోవాలి. పాకం ఏ విధంగా ఉండాలి అంటే ఒక ప్లేట్ మీద వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేసి ఇలా ముద్దలాగా అయితే సరిపోతుంది. అది గట్టి పాకంలా సౌండ్ రావక్కర్లేదండి. ముద్దలాగా అయితే సరిపోతుంది. ఇలా వచ్చిన పాకంలో బూందీ వేసి బాగా కలిపి పక్కకు తీసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లో తీసుకొని అచ్చులాగా గట్టిగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న ఆ బూందీ అచ్చుకి ఇప్పుడే మీకు పర్ఫెక్ట్ షేప్ కావాలి అనుకుంటే ఇప్పుడే ఒక చాక్‌తో గీతలు పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే నార్మల్‌గా తీసుకోవచ్చు. ఇప్పుడు బూందీ కోసం పల్లీలు వేయించుకొని, వేరుశనగ పప్పు వేయించుకొని బూందీలో వేసుకోవాలి. అదే ఆయిల్‌లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసుకొని పెట్టుకుంటే 4, 5 డేస్ ఈజీగా తినొచ్చు. చాలా ఎక్కువ రోజులే తినొచ్చు. కానీ మనం చేసుకున్నది 4, 5 రోజులే వస్తుంది. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న బూందీ మిఠాయిని పీసెస్‌గా కట్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్‌లో దొరికే వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బూందీ మిఠాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.